హలో అండి. మన ఇంట్లో చాలా రకాల వుడెన్ వస్తువులు ఉంటూనే ఉంటాయి. కబోర్డ్స్ కానివ్వండి, షెల్ఫ్స్ కానివ్వండి, సోఫా సెట్స్, ఫర్నిచర్ అంతా కూడా ఉంటాయి కదా! అవి ఏంటంటే కొన్ని రోజులకి షైనింగ్ పోతూ ఉంటాయి. మనకి మినిమమ్ ఒక 10 ఇయర్స్ అనో, 15 ఇయర్స్ అనో ఇంకా ఎక్కువైతే 5 ఇయర్స్‌కి కూడా పోతూ ఉంటాయి. అలాంటి వాటికి ఏంటంటే ఏషియన్ పెయింట్స్‌లో ఉన్నటువంటి టచ్ వుడ్ చాలా మంచి షైనింగ్ వస్తుందండి. ఈ మధ్య రీసెంట్‌గా నేను నా డైనింగ్ టేబుల్‌కి ఈ టచ్ వుడ్ తెప్పించి వేయించాననమాట. చాలా క్లాసీగా అనిపించింది. అఫ్‌కోర్స్ వేయగానే అలాగే ఉంటుంది. కొన్ని రోజులకి పోతుందని అనుకుంటాం గదా! పాత వస్తువులకి టచ్ వుడ్డే బెటర్ అనేది నా ఒపీనియన్ కాదండి. నేను అడిగిన కార్పెంటర్స్ కూడా అదే చెప్పారు. ఎందుకంటే పాత వస్తువులకి ఇప్పుడు గన్ పాలిషింగ్ కోసం మనకి ఏషియన్ పెయింట్స్‌లోనే లీటర్ వచ్చేసి 900, 750 ఆ రేంజ్‌లో కూడా ఒక రకమైన లిక్విడ్ అయితే దొరుకుతుందంట. బట్ అంత అవసరం ఉండదండి. ఓల్డ్ వస్తువులకైతే ఇది చాలు. చాలా మంచి షైనింగ్ ఉంటుంది. మినిమమ్ 10-15 ఇయర్స్ ఈజీగా ఉంటుంది. మీరు మెయింటైన్ చేసేదాన్ని బట్టే అన్నారు. నిజంగా ఏదైనా మనం మెయింటైన్ చేసేదాన్ని బట్టే కదండీ! ఏ పాలిష్ అయినా గన్స్‌తోనే వేస్తున్నారు తప్ప బ్రషెస్ ఇప్పుడు వాడట్లేదు ఎవరు కూడా. లీటర్ రూ. 500లో మన పాత ఫర్నిచర్ కొత్తగా మెరిసిపోతుందండి.